హాయ్ అండి, వెల్కమ్ టు బాణమ్మ కబుర్లు. భస్మాభిషేకం తర్వాత వ్లాగ్ తర్వాత మళ్ళీ ఇది కంటిన్యూషన్ పార్ట్ అండి. ఇది మేమైతే కొవ్వూరు శ్రీ గోపాదుకుల రేవు దగ్గరికి అయితే వస్తున్నామండి. ఇక్కడ మహాశివలింగం ఉంది. స్వయంగా మనమే శివుడికి మన చేతులతోటి అభిషేకం అయితే చేయొచ్చు. నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే మాత్రం. గోపాదాల రేవ్ అంటారండి. ఇది చాలా ఫేమస్ అన్నమాట. కొవ్వూరు దగ్గర ఉంటుంది ఇది. అన్నీ కూడా మంచి మంచి గుళ్ళు అయితే ఉన్నాయండి ఇక్కడ. నేను ఇక్కడికి రావడం ఫస్ట్ టైము. చూసారు కదా, ప్రకృతి ఈ గోదావరి నదీ తీర ప్రాంతంలో శివలింగం అయితే ఉంటుంది. ఇక్కడ మన చేతులతో మనం స్వయంగా అభిషేకం అయితే చేయొచ్చు శివుడికి. సో చాలామంది భక్తులు వచ్చారు. కార్తీక మాసం అవ్వడం వల్ల చాలామంది నదీ స్నానాలు ఆచరిస్తూ పూజలు అవి చేస్తూ చాలా సందడిగా ఉన్నారు. నేనైతే శివయ్యకి అభిషేకం చేద్దామని చెప్పి పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ తీసుకుని గంగాదేవికి అర్పించానండి ఫస్ట్, మన గోదావరి మాతకి. గంగే చ యమునే చైవ గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అవతల పక్క ఇక్కడ నుంచి చూస్తే కనుక మనకి గోదావరి పుష్కరాల రేవు మనకి కనిపిస్తుందండి. అటువైపున మనకి రాజమండ్రి గోదావరి పుష్కరాల ఘాట్ ఉంటే యువతల గట్టు అంటే మనం బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకి ఈ గోపాదుకుల రేవు అనేది మనకి కనిపిస్తుందండి. కొవ్వూరు బ్రిడ్జ్ దాటుకుని రావాలన్నమాట. సో ఇక్కడ నేనైతే బిందె తీసుకొచ్చానండి. బిందెతో నీళ్లు తీసుకొని శివలింగం పైన అలాగా మనం మొక్కుని బట్టి మనం తీర్చుకోవచ్చు. నేనైతే కార్తీక మాసం కదా అని చెప్పేసి నా చేతులతో నేను శివయ్యకి గంగాభిషేకం చేద్దామని చెప్పి నేను ఈ పూజ అయితే మొదలుపెట్టానండి. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ హర ఓం నమ శివాయ శివ ఓం నమ శివాయ.
చేసేటప్పుడు సబ్బు షాంపూ వాడటం నిషేధం. కొన్ని లక్షల మందికి జీవనాధారమైన మన గోదావరి నది పవిత్రతను శుభ్రతను కాపాడడం మన హిందువులందరి బాధ్యత. శివాలయంలో దర్శనం కూడా జరిగిందండి. సో ఇదండి నా వ్లాగు. ఈరోజు కొవ్వూరు శ్రీ గోపాదాల రేవుకి వచ్చామండి. ఇక్కడ కూడా శివలింగం ఉంది. సో మా స్వహస్తాలతో శివుడికి అభిషేకం కూడా చేసామండి. చాలా ఆనందంగా ఉంది. ప్లేస్ కూడా చాలా బాగుందండి. ఫస్ట్ టైం రావటం ఇక్కడ. పంతులు గారు కూడా పూజ చాలా బాగా చేశారు. దీపం అది పెట్టుకున్నాం. చాలా బాగా జరిగింది. సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా ఎలాంటి డివోషనల్ వీడియోస్ చేయాలి, మంచిగా నన్ను సపోర్ట్ చేయండి. నేను చేసే ఈ వీడియోలో ఏమైనా చిన్న